నేను ట్రైన్లోను పోతున్న పిన్ని నాకు పరిచయమే అయ్యింది చిన్ని మా ఇద్దరికి పుట్టాడే బన్నీ వాడు పుష్పాల ఉన్నాడే పిన్ని వాడు పుష్పాలు అల్లర్జున్ లాగున్నాడే పిన్ని లాగున్నాడే మా పక్క ఇద్దరు సమంతానే ఓ అన్నాడే వాడు ఓ అన్నాడే. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో ఎవరున్నారో తెలుసా? విజయనగరం జిల్లాకు చెందిన సాలూరుకి చెందిన ఒక యువకుడు అనమాట. ఈజ్ అ ఫోక్ సింగర్ అనమాట. అండ్ హిస్ నేమ్ ఈజ్ షణ్ముఖ్. ఓకే, సో ఈ షణ్ముఖ్ గారి గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సాంగ్ అయితే నేను మీకు పాడతాను. ఆ సాంగ్ మీరే పాడండి ఒకసారి. ఓకే బ్రో. నేను ట్రైన్లోను పోతున్న పిన్ని నాకు పరిచయమే అయ్యింది చిన్ని ఆ విండో దగ్గర ఉంది చిన్ని నేను చూడగానే ఎగిరింది చున్ని. సో ఫ్రెండ్స్, ఈ సాంగ్ మీరు విన్నారు కదా. మీ బేసిక్గా ప్రతి పెళ్లిలో కానివ్వచ్చు, లేకపోతే వినాయక చవితిలో కానివ్వచ్చు, ఏ పండగలో కానివ్వచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఈ సాంగ్ మీరు ఖచ్చితంగా వినుంటారు. యూట్యూబ్లో కూడా వినుంటారు. అండ్ ఆ సాంగ్ పాడింది ఎవరో కాదు, మన షణ్ముఖ్ గారే పాడారు. సో ఆయనతో ఒక చిన్న చిట్ చాట్ అనమాట. సో లెట్స్ స్టార్ట్. హాయ్ అండి. హాయ్ బ్రో. సో షణ్ముఖ్ గారు, మీరు చెప్పండి. మీ సాంగ్ మామూలుగా ఓపలేదు, యూట్యూబ్లో ఓపలేదు, ప్రతి ఫంక్షన్లోని చాలా దారుణంగా వైరల్ అయిపోయింది. సో ఎలా ఫీల్ అయింది ఈ సాంగ్ ఇలా అయినందుకు? చాలా హ్యాపీ బ్రో, ఎందుకంటే మనము అది నిజంగా రియల్ లైఫ్ స్టోరీ లాగా వచ్చింది సాంగ్ కూడా. అది రియల్గా జరిగిన స్టోరీ. ఓకే, సో బేసిక్గా మీరు ప్రాపర్ విజయనగరం అని చెప్పారు కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంగ్స్ ఇలా రాయాలి, ఇలాగా చేయాలని థాట్ మీకు ఎప్పుడు వచ్చింది మీకు? అంటే ఇంతకు ముందు నేను మన పల్సర్ బైక్ రమణ అన్న గారికి రైటింగ్ చేసేవాడిని. సాంగ్స్ పల్సర్ బైక్ రమణ అన్నయ్య గారికి సాంగ్స్ రాసేవాడిని. అబ్బాబ్బిది పిల్ల కాదు పనస పండురా రాసుకు పూసుకు తిరిగే రజని సారా కొట్టు సరళ వచ్చింది, ఇలా సాంగ్స్ రాయడం జరిగింది. అలాగే ఓన్గా నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేసి ఫస్ట్ సాంగ్ పాడాను, హిట్ కొట్టేశాను. సో మీరు చెప్పండి, అంటే బేసిక్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంట్లో సపోర్ట్ కానీ ఎలా ఉంది? ఇంట్లో సపోర్ట్ చాలా హ్యాపీ అన్నయ్య, అందులో చెప్పడం అవసరం లేదు. ఎందుకంటే అమ్మ నాన్న బాగా ఫుల్ సపోర్ట్. కానీ కొద్ది ఫ్యామిలీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు అమ్మ నాన్న. అవునా? ఓకే, సో మా వ్యూయర్స్ కోసం అది ఏదైతే ఇంతకుముందు ఒక సాంగ్ పాడారో ఫేమస్ సాంగ్, అదే సాంగ్ ఇంకొకసారి మా కోసం పాడతారా ప్లీజ్? నేను ట్రైన్లోను పోతున్న పిన్ని నాకు పరిచయమే అయ్యింది చిన్ని మా ఇద్దరికి పుట్టాడే బన్నీ వాడు పుష్పాల ఉన్నాడే పిన్ని వాడు పుష్పాలు అల్లర్జున్ లాగున్నాడే పిన్ని లాగున్నాడే మా పక్క ఇద్దరు సమంతానే ఓ అన్నాడే వాడు ఓ అన్నాడే. సో ఫ్రెండ్స్, విన్నారు కదా సాంగ్. ఈ సాంగ్ పాడింది ఇతనే అనమాట. సో యాక్చువల్లీ మీకు అంటే ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి సాంగ్స్ ఇంకా రాయాలని మీకు ఉంటుంది. ఇంకా ఏ సాంగ్స్ మీరు ఇలాగా రాశారు? నేను ఇప్పుడైతే ప్రెసెంట్ ఒక దేవుడి సాంగ్ రాశాను బ్రో, అది మీ దగ్గర చెప్తున్నా ఫస్ట్గా. ఇప్పుడు రిలీజ్ చేస్తాను ఇంకొక 2-3 డేస్లో. గణపతి సాంగ్ వినాయక చవితికి చాలా చాలా బాగుంటుంది. మీరు ఎంతవరకు చూసిన వినాయక సాంగ్ వేరు, ఫోక్ అండ్ మిక్సింగ్. ఇది అంటే ఫోక్ స్టైల్లో వినాయక సాంగ్ ఎలా ఉంటుంది మీరు చూస్తారు. సో విషయం ఏంటంటే ఇలాంటి సాంగ్స్ ఇలా చేస్తూ మీరేంటి ఫ్యూచర్లో సినిమాలకు కానీ లేకపోతే ఏదైనా సాంగ్స్ రాయాలని మీరు కోరుకుంటున్నారా? రైటర్గా కొంచెం ఒక్క సినిమాలోనే మన పేరు పడాలని ఒక ఆశ. పేరు పడాలో ఒక ఆశ. సార్, ఖచ్చితంగా మీకు మంచి పేరు అయితే వస్తుంది. సో ఇంకా ఇలాంటి మరెన్నో సాంగ్స్ ఇంకా మీరు చేయాలని అయితే మా ఛానల్ తరపు నుంచి నేను కోరుకుంటున్నాను. సో యూత్కి ఎవరైతే ఫోక్ సాంగ్స్ దీని మీద వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? కొత్త వాళ్ళు వస్తే నన్ను ఇక్కడ, ఎందుకంటే మన ఉత్తరాంధ్ర ఇంకా ఇప్పటికే ఇంకా మన ఉత్తరాంధ్ర అనేది ఒక బ్రాండ్ అయ్యింది. ఇంకా ఉన్న వాళ్ళు కూడా ఇంకా బయటికి రావాలి. చాలా మంది భయపడిపోయి వెనకడుగు వేస్తున్నారు, కానీ ఇంకా ముందుకు వస్తే చాలా మంచిది. ఎందుకంటే మనకు ఒక యూనియన్ ఉంటుంది, మంచి సపోర్ట్ ఉంటుంది. చాలా మంది ఉన్నారు కూడా, కానీ భయపడుతున్నారు రావడానికి. సో జనరల్గా మీ అంటే దీని గురించి పక్కన పెడితే మీరు ఏం చదువుకున్నారు, మీ హాబీస్ ఏంటి కొంచెం చెప్పగలరా? నేను ఐటీఐ కంచరపాలెం ఉన్నాయి కదా, ఐటీఐ కంచరపాలెం, ఇంటర్ ఆర్లో మన బాలాజీ నగర్ దగ్గర. సో అలాగే ఇంకా ఈ రైటింగ్ ఫీల్డ్కి వచ్చేసాను. ఓకే, సో ఓకే అండి. కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి మీరు ఇలాంటి సాంగ్స్ మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేవీ టాక్స్. బాయ్.